అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? సో నేనైతే మంచిగా ఉన్నా, మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటిదనంటే ఇంకా ఛానల్ మోనిటైజేషన్ గురించి. సో మొన్న నేను లైవ్ పెట్టిన కదా, లైవ్ పెట్టిన రోజు అయితే అడిగిరు అన్నట్టు ఎట్లక్క ప్రాసెస్ ఎట్లా అని. సో అందుకే ఇంకా షార్ట్ వీడియోనే చేయాలి అనుకున్నా. బట్ ఏంటంటే షార్ట్ వీడియో ఓన్లీ 1 మినిటే కాబట్టి అంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి సో ఇంకా అనుకోకుండా లాంగ్వేజ్ని అయితే తీస్తున్నా. ఇది అందరూ లాస్ట్ దాకా చూడుర్రి. ప్రతి ఒక్కటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు, స్టార్ట్ చేసిన వాళ్ళకి, మానిటైజేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసి మర్చిపోకూరి. లైక్ చేయరి, లైక్ చేయగానే హైప్ అని వస్తుంది. సో లైక్ చేసి హైప్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమంది కొత్త క్రియేటర్స్కి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? స్టార్టింగ్లో యూట్యూబ్ అప్పుడైతే అసలు మానిటైజేషన్ రూలే లేదు ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్ అప్పుడు షార్ట్ వీడియోస్ లేవు. షార్ట్ వీడియోస్ అనేది ఈ మధ్యనే వచ్చింది. బట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే అయితే అందరూ లాంగ్ వీడియోసే పెట్టేటోళ్ళు అన్నట్టు. ఆ లాంగ్ వీడియోస్ పెట్టినామా కథ వాళ్ళకి మనీ వచ్చేది. అప్పుడు ఇన్ని రూల్స్ లేవు, ఇంత లేదు. ఇంకా తర్వాత కొద్దీ ఇంకా షార్ట్స్ ఎప్పుడైతే వచ్చిందో సో అప్పటి నుంచి ఇంకా కొత్త క్రియేటర్స్ రావడము, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడం కోసం. అంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటాయి కదా, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, సో ఎక్స్ప్లెనేషన్ కానీ, లేకపోతే ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో ఆ టాలెంట్ నిరూపించుకోవడానికి షార్ట్స్ ద్వారా చాలామంది వచ్చారు. సో ఇంకా కంటెంట్ క్రియేషన్స్ పెరిగిన కొద్దీ ఏంటంటే యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ క్రియేట్ చేస్తుంది. అంతెందుకు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుందా, ఈ 3 ఇయర్స్లో అసలు ఎన్ని రూల్స్ వచ్చినాయో తెలియదు. ఇక ముందు వచ్చే రూల్స్ కూడా ఇంకెట్లుంటాయో కూడా తెలియదు. సో ఫస్ట్ రూల్స్ ఎట్లా అనంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి, 10 మిలియన్ వ్యూస్ షార్ట్ వీడియోస్కి ఉండే. అంటే నన్ను కొంతమంది కామెంట్ చేస్తారు ఏంటంటే అక్క 1 ఇయర్ అయిపోయిన తర్వాత మన వాచ్ అవర్స్ చేయాలి ఎట్లా అనంటే, ఈరోజు మనం ఛానల్ స్టార్ట్ చేసినాం కదా. సో ఈ రోజు నుంచి లాస్ట్ 365 డేస్. సో ఏ రోజు అయితే ఆ డేట్ ఉంటాయి కదా, ఆ డేట్ చూసుకొని సో ఏ రోజైతే మనం స్టార్ట్ చేసినామో కరెక్ట్ 1 ఇయర్ దాకా ఆ వాచ్ అవర్స్ అనేవి మనకు పనిచేస్తాయి. ఆ నెక్స్ట్ డే ఉంటుంది కదా, అప్పటి నుంచి మొత్తం తగ్గిపోవు. ఒకటేసారి జీరోకి అయితే పోదు. కొంచెం రోజు కొంచెం తగ్గుతూనే ఉంటాయి వాచ్ అవర్స్. మనం ఎంత రెగ్యులర్గా వీడియోస్ పెట్టినా సరే తగ్గుతూనే ఉంటాయి. సో అట్లా ఇంకా మొత్తం పడిపోతాయి అన్నట్టు వ్యూస్. 1 ఇయర్ వరకు మాత్రమే పనిచేస్తాయి, తర్వాత మాత్రం అస్సలకే పనిచేయాయి. ఇంకా షార్ట్ వీడియోస్ అంటే లాస్ట్ 90 డేస్ అంటే 3 మంత్స్. ఈ 3 మంత్స్లో ఇప్పుడు ఈరోజు మనం వీడియో పెట్టినాం కదా, సో ఈ రోజు నుంచి 90 డేస్ కౌంట్ చేసుకోవాలి. ఆ 90 డేస్లో మనకు 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఒక్కరోజు అటు ఇటు అయినా సరే వ్యూస్ పడిపోతాయి. అంటే 3 మంత్స్ కష్టం అంతా వేస్ట్ అయిపోతాయి. 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అంటే కష్టం. అంటే నార్మల్ పీపుల్కి అయితే కష్టమే. అంటే కొంచెం ఫేమ్ వచ్చిన వాళ్ళకి, సెలబ్రిటీలకు అట్లా అయితే ఒక్క రోజులోనే వాళ్ళకి మానిటైజేషన్ అయిపోతుంది, అంత మనీ కూడా వస్తాయి. కానీ మనకైతే రావు కదా, బాగా కష్టపడాలి. సో అందుకోసమే కొంచెము ఇక రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. రీల్స్ వ్యూస్ పోవాలి అని అంటే షార్ట్స్కైనా లాంగ్ వీడియోస్కైనా ఏదో ఒకటి ఫస్ట్ మనం చూజ్ చేసుకోవాలి. అంటే ఈ వీడియోస్ ఈ టైంకి పెడతా, ఈ వీడియోస్కి ఈ టైం పెడతా అని మనం ఫస్ట్ టైం అనేది సెట్ చేసుకొని కరెక్ట్ అదే టైంకి పెట్టినాం అనుకోరి మన వీడియో చూసే ఆడియన్స్కి కూడా సో ఈ టైంలో వీళ్ళు పెడతారు అనే ఒక ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళ మైండ్లో చూడడానికి. ఇక మనం ఎప్పుడు పడితే అప్పుడు పెడితే ఇంకా ఆ టైంలో చూడకపోతే ఏంటంటే వ్యూస్ అనేవి పడిపోతాయి. మన వీడియో ఫస్ట్ 10 మెంబర్స్కి పంపిస్తుంది. వాళ్ళు ఒకవేళ చూడలేరు అనుకోని ఆ వీడియో అక్కనే ఆపిస్తుంది, ఇంకా మళ్ళీ ముందుకు పోదు అన్నట్టు. అందుకే మనము కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేయాలి. ఇంక ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటి అని అంటే 4000 కాస్త 8000 అయింది. అంటే 8000 అంటే మస్తు కష్టము, ఎందుకంటే 4000కే మస్తు తిప్పలు పడుతున్నాము. ఇంకేంటంటే మధ్యలో ఒక రూల్ వచ్చింది కదా 3000 వాచ్ అవర్స్ అని. ఆ 3000 వాచ్ అవర్స్ ఏంటనేది మినీ మానిటైజేషన్. అప్పుడు కొంచెము ఏంటంటే క్రియేటర్స్ని కొంచెం హ్యాపీగా ఉందన్నట్టు. మరి 4000 వాచ్ అవర్స్ దాకా వెయిట్ చేయకుండా 3000 అంటే ఇంకా సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్, మెంబర్షిప్ ఇవన్నీ కూడా ఫ్యాన్ ఫండింగ్ అంటే ఫ్యాన్స్ ద్వారా మనము ఎన్నో చేసుకోవచ్చు అని చెప్పి అదొక మంచి రూలే పెట్టింది. బట్ ఒక్కటేసారి పొంగిచ్చి డౌన్ చేసేసింది. సో అట్లా వేసింది అన్నట్టు. ఇంకా 8000 అయింది కదా, 8000 తెచ్చుకోవడం కష్టం. ఇంకా షార్ట్స్కి అయితే 20 మిలియన్ వ్యూస్ డబుల్.
డబుల్ వ్యూస్ అయింది. 3 మంత్స్లో 10 మిలియనే కష్టం అంటే 20 మిలియన్ వ్యూస్ అసలు మనం తెచ్చుకుంటామా? తెచ్చుకుంటాం. కష్టపడాలి చాలా. అయితే ఈ న్యూస్ విన్నాక చాలామంది క్రియేటర్స్ అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళైతే చాలామంది అద్దులే యూట్యూబ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటి అని అంటే అద్దు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అది రీచ్ కావాలి. ఎక్కడైతే మనం ఆగిపోతామో అక్కడనే ఇంకా మన ఒక కాన్ఫిడెన్స్ కానీ అన్నీ డౌన్ అయిపోతాయి. ఇది నేను చేస్తా అని ముందుకు వెళ్ళినామా, కాన్ఫిడెన్స్ పెట్టుకున్నామా, ఖచ్చితంగా అది అవుతుంది. అది నేను చెప్పేది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే 5 మంత్స్ అంటే ఈ రూల్స్ అంటే రేపటి నుంచే అని బాగా మంది భయపడుతున్నారు. ఇవాళ ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి అట్లా అని కాదు. February 1, 2027 అంటే ఇంకా వచ్చే ఇయర్లో February 1 నుంచి ఈ కొత్త రూల్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు January 31 దాకా ఛాన్స్ ఉంది. అంటే ఇంకా 5 మంత్స్. ఈ 5 మంత్స్లో మనం కష్టపడలేమా? కొంచెం ఇన్ని రోజులు కష్టపడ్డదానికంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడదు పోయేదేముంది. ఎందుకంటే తర్వాత 8,000 కోసం కష్టపడే కంటే ఇప్పుడు 4,000 కోసం కష్టపడేది బెటర్ కదా. సో ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, చెయ్యాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచి వీడియోస్ పెట్టుకుని ఈ 5 మంత్స్ కష్టపడదాం. ఎందుకంటే తర్వాత అనేది ఇంత కష్టపడే వేస్ట్. అది నా ఉద్దేశం. అందరం కలిసి గ్రో అవుదాం. బాగా మంది క్రియేటర్స్ అయితే ఇక్కడ బాగా బాధపడుతున్నారు. ఇది చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కొత్త ఛానల్ వాళ్ళకైతే చాలా కష్టము. మానిటైజన్ అయిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే మానిటైజన్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి రీయూజ్డ్ కంటెంట్లు కూడా వచ్చి ఛానల్ పోయిన వాళ్ళు ఉన్నారు పర్మనెంట్గా. ఇక ముందు ఎట్లాంటి రూల్స్ వస్తాయో తెలియదు. మాకు కూడా భయం అవుతుంది. మానిటైజన్ అయిందని హ్యాపీ అయితే లేదు. ఇక ముందు ఎట్లా రూల్స్ వస్తాయో ఏమో అని. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే కంటెంట్ మన ఓన్గా పెట్టాలి. అంటే వేరే వాళ్ళ వీడియో తీసి పెట్టడము, లేకపోతే రీల్స్ లేకపోతే ఏంటంటే సాంగ్స్ పెట్టడము, మ్యూజిక్ పెట్టడము అట్లా చేయొద్దు. నాకైతే నిన్ననే మెయిల్ వచ్చింది. ఏంటంటే నేను ఒక లాంగ్ వీడియో పెట్టినా, దానికి చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేసిన. అది కూడా ఆడియో లైబ్రరీలోకి తీసుకొని నేను యాడ్ చేసిన. దానికి కూడా డిమానిటైజేషన్ అని వచ్చింది. జస్ట్ నిన్ననే అట్లున్నా అన్నట్టు. ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటుందో యూట్యూబ్ 2 years బ్యాక్ వీడియోని కూడా ఈరోజు చూపించి ఇది నువ్వు కరెక్ట్ ఇది రీయూజ్డ్ కంటెంట్ అని చూపిస్తుంది. ఆ వీడియో నేను ఇప్పుడు పెట్టలే, 1 year క్రితం వీడియోకి నిన్న చూపెట్టింది. సో అట్లా ఇంకా ముందు ఎట్లాంటి రూల్స్ వస్తాయో తెలియదు. అయిన వాళ్ళకన్నా కాని వాళ్ళకైనా మానిటైజేషన్. నేను చెప్పేది ఏంటంటే సో మన ఓన్ వాయిస్ పెట్టుర్రి, సో మన ఫేస్ పెట్టుర్రి. అప్పుడు యూట్యూబ్ ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కానీ మన ఛానల్కి ఏం కూడా కాదు. లైఫ్ టైం మనకు సేఫ్ ఉంటుంది మన ఛానల్. ఇంకా లేదంటే వాళ్ళ ఛానల్ వాళ్ళ వీడియోస్ పెట్టి డిలీట్ చేయడం వల్ల ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఆ టెన్షన్స్ అన్నీ పడకంటే మన ఓన్ వీడియోస్ పెట్టింది బెటర్ కదా. సో లైఫ్ టైం మనకు ఎన్ని రూల్స్ వచ్చినా మన ఛానల్కి అయితే ఏం కాదు. సో అట్లా ఓన్ కంటెంట్ పెట్టుర్రి, ఓన్ వాయిస్ పెట్టుర్రి. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఛానల్కి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఓకేనా. రూల్స్ అయితే గిట్లున్నాయి యూట్యూబ్ రూల్స్. అసలు ఆగిపోవద్దు. మన టాలెంట్ ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా మన కోసమే అన్నట్టు. ఇది బెస్ట్. సో ఆగిపోకూడదు ఎవ్వరు కూడా. అందరం ముందుకు పోదాం, అందరం గ్రో అవుదాం. ఓకేనా. ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే స్టార్ట్ చేసిన వాళ్ళకి, స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పిన. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనైతే కామెంట్ చేయండి. సో అట్లనే ఈ అప్డేట్ ఎట్లుంది అనేది కూడా చెప్పుర్రి. మీ యొక్క ఆలోచన కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఏదో చెప్దాం అనుకున్నా, బట్ వీడియో స్టార్ట్ చేసేసరికి ఏం గుర్తుకట్టలేదు. నాకు తెలిసింది అయితే నేను చెప్పిన అంతే. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా బాయ్.